102 వయసులో ఒక బామ్మ స్కై డ్రైవింగ్ చేసిందంట. మనసులో కోరిక ఉండాలి కానీ ఏదైనా సాధిస్తామనడానికి ఈ బామ్మనే నిదర్శనం. ఈమె బ్రిటన్‌కు చెందిన 102 వయసు గల ముసలావిడ ఏకంగా హెలికాప్టర్ నుంచి 2100 మీటర్ల ఎత్తు నుంచి స్కై డ్రైవింగ్ చేసిందంట. ఇలా చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. యూకేలోని ది ఓల్డెస్ట్ స్కై డ్రైవర్‌గా రికార్డు సృష్టించిందంట. ఈ విషయం పక్కన పెడితే ఈమె 100వ పుట్టినరోజు అయితే ఏకంగా ఫెరారీ కార్‌ని 210 కిలోమీటర్ల/అవర్ వేగంతో నడిపి అందరినీ ఆశ్చర్యపరిచిందంట. ఇప్పుడు మనం డైలీ యూజ్ చేసే పేపర్లను చెట్ల యొక్క కలప గుజ్జుతో తయారు చేస్తారు. అయితే మనం వాడే కరెన్సీ నోట్లను మాత్రం పత్తితో తయారు చేస్తారు. అందుకే వీటిని లాండ్రీలో వేసిన, అదేవిధంగా మన బట్టలతో కలిపి ఉతికిన వాషింగ్ మిషన్లో వేసినా ఇవి త్వరగా చినిగిపోవు. మన భూ ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించగల జంతువు మాత్రం తాబేలే. ఇది అందరూ చనిపోయినా ఇది మాత్రం బతికే ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క ఆయుష్ కాలం అనేది ఎక్కువగా ఉంటుంది. దీని లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు ఎవరైనా మరణిస్తే ఈ రోజు లేదా మరుసటి రోజు వాళ్ళకి అంత్యక్రియలని చేస్తారు. శ్మశానాన్ని తీసుకువెళ్ళి ఏమేం కావాలో అన్నీ చేస్తారు. కానీ ఇండోనేషియాలోని టొరాజీ జాతి ప్రజలు మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటారు. వీళ్ళ ఇళ్ళలో ఎవరైనా చనిపోతే వాటి యొక్క అంత్యక్రియలకు డబ్బులు లేకపోతే ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉంచి వాటి యొక్క శరీరానికి లేపనాలు పూసి శరీరం త్వరగా పాడైపోకుండా చూసుకుంటారు. వీళ్ళు 12 రోజుల పాటు అంత్యక్రియలు చేస్తారు. ఈ 12 రోజుల పాటు డజన్ల కొద్ది గేదెలు, వందల కొద్ది పందులను బలిస్తారు. ఇదొక ఫెస్టివల్లో వాళ్ళు గ్రాండ్‌గా జరుపుకుంటారు. అసలు చాలామందికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్‌లో చాలామంది వెజిటేరియన్‌గా మారాలనుకుంటున్నారు. మన ఇండియా జనాభాలో ఏకంగా 30% మంది శాకాహారులుగా మారిపోయారు. అదేవిధంగా ఇజ్రాయెల్ అయితే ఏకంగా 13% మంది శాకాహారులుగా మారిపోయారు. ఇటలీలో అయితే 10% వరకు, ఆస్ట్రేలియా అయితే 9%, జర్మనీ 9%, బ్రెజిల్ ఏకంగా 8% మంది ప్రజలు శాకాహారులుగా మారటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారంట. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.